హైపోగ్లైసిమియా అంటే గ్లూకోజ్ తగ్గడం అనమాట. ఇది హైలీ వేరియబుల్ అండి. కానీ యూజువల్గా ఒక డాక్యుమెంటేషన్ ఏంటంటే లెస్ దాన్ 50 అనమాట. 50 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే కూడా తగ్గింది అని అంటే దాన్ని గ్లూకోజ్ తగ్గడము అని అంటారు అనమాట. ఫర్ సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఎంత ఉందండి మీకు షుగర్ అంటే నాకు 200 ఉందండి, 300 ఉందండి, 400 ఉందని చెప్తారు అనమాట. ఇది హయ్యర్ వాల్యూస్ అనమాట. 100 నుంచి 180 అనేది మనకి యూజువల్ వాల్యూస్ అనమాట. ఇంతనే మెయింటైన్ అవ్వాలి. ఇంతకంటే కొంచెం చిన్న వాల్యూస్ని మనం అప్రాపరేట్గా మనం చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి 50 కంటే మనకి తగ్గింది అని అంటే మాత్రము వీళ్ళకి సిమ్టమ్స్ అనేది వస్తుంది అనమాట. ఈ సిమ్టమ్స్ కూడా ఎలా వస్తుందంటే మనకి 2 రకాలుగా వస్తుంది అనమాట. ఒకటి ఫస్ట్ అవేర్ చేస్తుంది, ఇంకోటి సిమ్టమ్స్ ఓవర్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఈ సిమ్టమ్స్ని ఎక్కువ చేస్తుంది అనమాట. అవేర్ అంటే ఏంటంటే అరే నీకు గ్లూకోజ్ తగ్గుతుందిరా, వెంటనే నీకు బాడీలో గ్లూకోజ్ ఉండాలి అంటే ఏ రకంగా అంటే మీరు ఓరల్గానే తీసుకోండి లేకపోతే ఇంజెక్షన్ రూపంలోనే తీసుకో అని ఫస్ట్ అవేర్ చేస్తుంది అనమాట.